ఏమో గిరా ముందరుకోకు నేను పిలిచి దింపుతా డివిజన్ పడకూడదు సార్ సార్ అర్థం తీయండి సార్ సార్ అరే సార్ సార్ ఇటు సార్ సార్ As I told you, not a single constable. సార్ 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 సరే ఎన్నికి పోతున్నా అక్కడ పోతా ముఖ్య అతిథి గారు పరేడ్ను పరిశీలించదకై రిపోర్ట్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. కమాండర్ గారి యొక్క వినతి మేరకు గౌరవనీయులు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ కొత్తకోట కమాండర్ గారు పరిశీలన నిమిత్తమై ప్రత్యేక పరిశీలన వాహనం పైన పరేడ్ను వీరు ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక వాహనంలో డైనమిక్ ఎంతూజియాస్టిక్ అండ్ ఫరెవర్ డీజీపీ గారు గౌరవనీయులు డీజీపీ గారు తదితర కమాండర్ నరసింహ వినీల్ రెడ్డి, అసిస్టెంట్ కమాండర్ శ్రీ రమణారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో నిజాయితీతో వ్యవహరిస్తానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను. కదిలి వస్తున్నారు, వేదిక వద్దకు ముందుకు వస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి గారికి సెల్యూట్ చేస్తూ ముందుకు కదలడానికి వారు ముందుకు వస్తున్నారు. పరేడ్ కమాండర్ సుంకరి మోహన్ గారు వేదిక ముందు భాగంలోకి ఇచ్చేశారు. ఫస్ట్ కాంటిజెంట్ కమాండర్ పాడేవార్ గగన్ గారు, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ నిర్మల్, అలాగే అసిస్టెంట్ కమాండర్ జాదవ్ విశాల్ గారు, వాళ్ళ టీం అంతా కూడా సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతుంది. సెకండ్ కాంటిజెంట్ కమాండర్ అజ్మీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండర్ రాఘవరెడ్డి వారి యొక్క టీం ముందుకు కదులుతుంది. ట్రోఫీని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా. నెక్స్ట్ బెస్ట్ ఇన్ అవుట్డోర్ సార్ కొంచెం ఉంది సార్ సార్ నర్సయ్యోల్లా వినీల్ రెడ్డి, సార్ సార్ చెస్ నెంబర్ 222, సార్ సార్ ఫాదర్ నేమ్ శ్రీ కాయారెడ్డి, మదర్ నేమ్ శ్రీమతి రాజవ్వ, క్వాలిఫికేషన్ బీటెక్, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ నిర్మల్. బెస్ట్ ఇన్ అవుట్డోర్. పోలీసు శిక్షణ పొందుతున్నటువంటి వారికి ఉత్తమమైన బోధన గావించినటువంటి నయముద్దీన్ గారు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంటున్నారు. అయితే అన్ని ఉద్యోగాల్లాగా కాదు పోలీసు ఉద్యోగం. కుటుంబ ధర్మం కోసం, వృత్తి ధర్మం కోసం మనం ఆ రెండింటిని కనుక ఫీరేజ్ వేసుకుంటే కుటుంబ ధర్మం కంటే కూడా వృత్తి ధర్మమే ముందుకు వస్తుంది. దానికే మనం ప్రాముఖ్యతనిస్తాం. ఎందుకంటే అన్ని ఉద్యోగాల్లో వాళ్ళు చేసే సేవ ప్రజలకు ప్రత్యక్షంగా చేరదు. కానీ పోలీసు ఉద్యోగంలో మాత్రం మనం చేసే సేవ ప్రజలకు ప్రత్యక్షంగా చేరుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అనుక్షణము ప్రజలతో మమేకమవుతూ
ప్రజల జీవితాల్లో భాగస్వామ్యమవుతూ వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతనిచ్చిన ఉద్యోగం పోలీసు ఉద్యోగం. అభివృద్ధి పదాలు కొన్ని చోట్ల ఇంకా చేరలేదు. అలాగే ఈనాటికి కూడా మనం గ్రామీణ వ్యవస్థ ఉన్న దేశం. గ్రామీణ వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలు ఈనాటికి వెంటాడుతున్న దేశం. అక్కడ మారుమూల గ్రామాల్లో నివసించే వాళ్ళు కానీ ఈవెన్ పట్టణాల్లో నివసించే వాళ్ళు కానీ వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేసి ఏది ఫలించినప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు వారికి గుర్తొచ్చేది పోలీస్ శాఖ, వారికి గుర్తొచ్చేది మీరు, మనం. ఉద్యోగ ధర్మము 70% మనం బయట అంటే రోడ్ల మీద లేదా సమావేశ స్థలాల్లో లేదా ఉత్సవాల నిర్వహణ స్థలాల్లో 70% మనం 70-80% వరకు మనం అందరం కూడా ఆఫీసర్ అని కానిస్టేబుల్ అనే తేడా లేకుండా అందరం కూడా మనం మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని బయట ప్రజలతో కలిసి నిర్వర్తిస్తాం. దీని అర్థం ఏంటంటే మనల్ని అనుక్షణం నిశ్చితంగా